ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం చదువుకుందాము. సౌలు 30 ఏండ్ల వాడై ఏళ్లనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. ఇశ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిస్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకుని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి. గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించి తిననేను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది యుండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిస్తీయులు మిక్మషులో దిగి ఉండిరి. మరియు ఫిలిస్తీయుల పాళెంలో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను. రెండవ గుంపు బెత్‌హోరోనుకు
పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములో లోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డన్లను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డన్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.